ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ విచారణకు హాజరు కానున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్ హౌస్లో సాక్షిగా బండి సంజయ్ స్టేట్మెంట్ తీసుకోనున్నారు. కేంద్ర మంత్రితో పాటుగా ఆయన ఓఎస్డీ, పిఏలు పసుమూరి మధు, అలాగే బోయినపల్లి ప్రవీణ్ కుమార్, తిరుపతి వాంగ్మూలం తీసుకోనున్నారు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి. ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణపై నిన్న కేంద్ర హోంశాఖ అధికారులతో భేటీ అయిన బండి సంజయ్ పలు అంశాలపై చర్చించారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఇస్తారు. అమర్, చెప్పండి. అది ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ సాక్షిగా విచారణకు హాజరు కానున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో 12 గంటలకు బండి సంజయ్ స్టేట్మెంట్ లో జూబ్లీహిల్స్ ఏసీపీ అయినటువంటి సిట్ అధికారి వెంకటగిరి రికార్డ్ కూడా చేయనున్నారు. అయితే బండి సంజయ్ సంబంధించిన వాంగ్మూలం రికార్డ్ చేయడంతో పాటు అతని అనుచరులకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఇప్పటికే సీడీఆర్ డాటా ఆధారంగా పలువురికి నోటీసు కూడా ఇచ్చారు. బండి సంజయ్, ఓఎస్డీ, ఇటు పిఏ పస్నూరి తో పాటు బోయినపల్లి ప్రవీణ్ కుమార్, తిరుపతి, ఈ మొత్తం నలుగురి స్టేట్మెంట్ కూడా సంజయ్ తో సహా మొత్తం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర హోంశాఖ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విచారణ అంశానికి సంబంధించి అతను బండి సంజయ్ హోంశాఖ అధికారులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వం పైన ధిక్కార స్వరం వినిపించారు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో బండి సంజయ్ నా ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి తాను సాక్షిగా ఇవాళ స్టేట్మెంట్ కు ఇవ్వాలన్నట్టు ఒక నోటీస్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే 12 గంటల సమయాన దిల్కుష్ గెస్ట్ హౌస్ కి సిట్ ఏసీపీ వెంకటగిరి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత బండి సంజయ్ తో పాటు మరో 4 స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు. హరి. ఓకే అమర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.